కర్ణుడు చాలా దుర్మార్గ పనులు చేసేయడని భారతంలో స్పష్టంగా రాయనే రాసింది. పైగా ద్రౌపదీదేవిని ఏకవస్త్ర కాదు వివస్త్ర చేయమని చెప్పినటువంటి వాడే కర్ణుడు. ఒక స్త్రీని అవమానం చేయమని చెప్పినటువంటి కర్ణుడిని ఆదర్శంగా ఎలా తీసుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అటువంటి వాడు అలా ఆదర్శవంతుడు అవుతాడు. పైగా కల్కి సినిమాలో మరి పొరపాటు చేశారో మరి తెలిసి చేశారో తెలియదు కానీ కవచం కుండలం బాగా చూపించారు. అసలు అశ్వత్థామకి కర్ణుడికి స్నేహమే లేదు. అశ్వత్థామకి కర్ణుడికి స్నేహం లేదు. పైగా కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడికి కవచకుండలాలే లేవు. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం ముందు ఇంద్రుడు వచ్చి పట్టుకుపోతాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు కవచకుండలాలు లేనే లేవు. భీష్ముడు చనిపోయిన తర్వాత, అంటే భీష్ముడు చనిపోవడం అంటే అది భీష్ముడు అంపశయ్య మీద ఉండి యుద్ధం చేయటం ఆపేసిన తర్వాత అప్పుడు కర్ణుడు వచ్చాడు. కర్ణుడికి భీష్ముడు అతిరథ